నేను మీ జాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మోస్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన ఫ్యాంటసీ రామ్ కామ్ ప్లాట్ ది ఫస్ట్ నైట్ విత్ ద డ్యూక్ డ్రామా ఎపిసోడ్ 2 లో ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మనం ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. చాలా ఎక్కువగా తాగిన తర్వాత కే నది ఒడ్డు దగ్గరికి వస్తుంది. అప్పుడే మంచు కురవడం మొదలవుతుంది. అది చూసి తను చాలా ఎక్సైట్ అవుతుంది. ఎందుకంటే నవల్ ప్రకారం యూనే ప్రిన్స్ ని ఇలా నది ఒడ్డున మంచు కురిసే తప్పుడు కలిసి ప్రేమలో పడిందని గుర్తుకొస్తుంది. దాంతో యూనే ఇక్కడ ఎక్కడో ఉంటుందని చుట్టూ చూస్తూ తను వెతుకుతూ ఉంటుంది. అప్పుడే తన కాలు జారి నదిలో పడిపోబోతుంది. ఇప్పుడే ప్రిన్స్ గ్యోన్సాంగ్ అక్కడికి వచ్చి తన చేయి పట్టుకొని కాపాడతాడు. ప్రిన్స్ ని దగ్గర నుండి చూడడంతో కే తను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడని అలా చూస్తూ ఉండిపోతుంది. ప్రిన్స్ ని చూడగానే బాగా ఎక్సైట్ అయిన కే తనని రియల్ గా చూడడంతో తనని టచ్ చేస్తూ ప్రిన్స్ తన కత్తిని బయటికి తీసి కే మెడ మీద పెడతాడు. కే ఆ కత్తిని చూసి భయపడకుండా ఆ కత్తిని చూసి ఇంకా ఎక్సైట్ అవుతుంది. ప్రిన్స్ కేతో మాట్లాడుతూ, నీకు పిచ్చికాని లేదు కదా, నా గురించి తెలిసి కూడా నా కళ్ళలో కళ చూస్తున్నావు అని అంటాడు. కే మాట్లాడుతూ, మీ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే చంపేస్తారు, ఆ రూమరేనా, అది నిజమా కాదా అని టెస్ట్ చేస్తా అంటూ తన దగ్గరికి వెళ్లి కిస్ చేస్తుంది. దాంతో షాక్ లో ప్రిన్స్ కత్తిని కింద పడేస్తాడు. అది చూసి కే నవ్వుతూ, నాకు తెలుసు మీరు చంపలేరని, మీ సీక్రెట్స్ అన్ని నాకంతా తెలుసు, మీకెవ్వరిని చంపడం ఇష్టం లేదు, అందుకే కావాలని మీ గురించి మీరే రూమర్స్ స్ప్రెడ్ చేసుకున్నారు. ఆ రూమర్స్ వల్ల జనాలు మీకు దూరంగా ఉంటారని అలా చేశారు కదా, లాస్ట్ కి ఒక్కడివే అయిపోయి బాధలో ఉన్నామని నాకు తెలుసు అంటూ తన చేయి పట్టుకొని, మీ తప్పేం లేదు, నన్ను నమ్మండి అని అంటుంది. ప్రిన్స్ కే మాటలు విని ఫుల్ గా ఎమోషనల్ అయ్యి, ఇదంతా నీకెలా తెలుసు అని అడుగుతాడు. కే మాట్లాడుతూ, నిన్ను మొత్తం నేను చదివేశాను కాబట్టి ఏం బాధపడకు, ఒకసారి ప్రేమలో పడితే నువ్వు తనని బాగా చూసుకుంటావు అని అంటుంది. ఇప్పటి వరకు ఎవరు నా గురించి అలా ఆలోచించలేదు అని తన ప్రేమలో పడిపోయినట్లు ప్రిన్స్ తనని చూస్తూ ఉండిపోతాడు. పక్క రోజు కే కళ్ళు తెరిచి చూసేసరికి ప్రిన్స్ పక్కన బెడ్ మీద పడుకొని ఉంటుంది. అది చూసి కే చాలా షాక్ అవుతుంది. ప్రిన్స్ కే బాగుందా లేదా అని తన ఫీవర్ చెక్ చేస్తాడు. కే ప్రిన్స్ తనని టచ్ చేయగానే చైన్ తీసేస్తుంది. దాంతో ప్రిన్స్ తనని దగ్గరికి లాగి తన ఫీవర్ చెక్ చేస్తాడు. అప్పుడు తన సర్వెంట్ తనని పిలవడంతో ప్రిన్స్ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. కే నేల మీద ఉన్న తన డ్రెస్ ని తీసుకోవడానికి పాక్కుంటూ అక్కడికి వెళ్తుంది. ప్రిన్స్ సడన్ గా మళ్ళీ అక్కడికి వస్తాడు. ప్రిన్స్ కేతో మాట్లాడుతూ, నైట్ ఏం జరిగిందో నాకు అస్సలు గుర్తులేదంటూ ఇక్కడ నుండి పారిపోవాలని చిన్న బుర్రతో ఆలోచిస్తే ఆ బుర్రని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను, నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కే ఇంత పెద్ద తప్పు చేశానేంటి అని ఆలోచిస్తుంది. నవల్ ప్రకారం యూనే ప్రిన్స్ ఇద్దరు నిన్న నది దగ్గర మీట్ అవ్వాలి, కానీ నా వల్ల అసలు వాళ్ళిద్దరే మీట్ అవ్వలేదు. ఇప్పుడు ఇద్దరు మీట్ అవ్వలేదంటే స్టోరీయే చేంజ్ అయిపోతుందేమో, లేదా ప్రిన్స్ నన్ను మీట్ అయిన తర్వాత యూనేన్ మీట్ అయ్యి ఉండొచ్చు. అది తెలుసుకోవాలంటే ముందు నేను ఇక్కడ నుండి తప్పించుకోవాలి అని అనుకుంటుంది. ప్రిన్స్ వెళ్ళిపోయే ముందు తన అసిస్టెంట్ కి, నేను వచ్చే వరకు చాసాన్ని ఎక్కడికి వెళ్లకుండా చూసుకోండి అని చెప్తాడు. అసిస్టెంట్ మాట్లాడుతూ, మీరు ఇప్పటి వరకు ఏ అమ్మాయి విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం నేను చూడలేదు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా మీకు అని అడుగుతాడు. అతని మాటలు విని మళ్ళీ ప్రిన్స్ కి నైట్ కే చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ప్రిన్స్, నేను చాసన్ ప్రేమలో పడిపోయినట్టున్నాను అని ఆలోచిస్తాడు. ప్రిన్స్ కింగ్ దగ్గరికి వెళ్లి చాసన్ వాళ్ళ ఇంటికి పెళ్లి పిలుపుల్ని పంపించమని చెప్పడానికి వెళ్తాడు. కే ప్రిన్స్ వెళ్ళిపోయాక మెల్లగా వెనక డోర్ నుండి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంది. దారి తెలియక అక్కడ పనిచేస్తున్న ఇద్దరిని దారి అడిగి అక్కడ నుండి ఎస్కేప్ అవుతుంది. ఆ ఇద్దరి పని వాళ్ళ వల్ల పొద్దున్నే ప్రిన్స్ రూమ్ నుండి ఒక అమ్మాయి పారిపోతుంది అని రూమర్స్ స్ప్రెడ్ అవుతాయి. కే బయటకు వచ్చిన వెంటనే యూనేన్ వెతుక్కుంటూ తన ఇంటికి వెళ్తుంది. యూనే కేని చూడగానే హ్యాపీగా ఫీల్ అయ్యి తన ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. అలాగే నైట్ తనకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తుంది. కే యూనేతో మాట్లాడుతూ, నైట్ నేను బాగా తాగడం వల్ల ఏం జరిగిందో నాకు అస్సలు గుర్తులేదు, నేను తాగిన మత్తులో ఏం తప్పుగా మాట్లాడలేదు కదా అని అడుగుతుంది. యూనే మాట్లాడుతూ, మీరేం తప్పు చేయలేదు, నైట్ మీ కాక్టైల్ తాగడానికి చాలా మంది జనాల క్లబ్ కి వచ్చారు, నాకు కూడా మీ నుండి కాక్టైల్ ఎలా చేయాలో నేర్చుకోవాలని ఉంది అని అంటుంది. కే మాట్లాడుతూ, నైట్ నేను క్లబ్ నుండి వెళ్ళిపోయాక ఏమన్నా జరిగిందా, నువ్వు ప్రిన్స్ గ్యోన్సాంగ్ ని మీట్ అయ్యావా అని అడుగుతుంది. యూనే మాట్లాడుతూ, నేను తన గురించి చాలా సార్లు విన్నాను కానీ ఎప్పుడు మీట్ అవ్వలేదు అని అంటుంది. కే మాట్లాడుతూ, అయితే నువ్వు అతన్ని మీట్ అవ్వాలనుకుంటున్నావా అని అడుగుతుంది. యూనే మాట్లాడుతూ, లేదు, అతనికి కోపం ఎక్కువ అని విన్నాను, అతనికి ఎవరన్నా ఐ కాంటాక్ట్ ఇస్తే వాళ్ళని చంపేస్తారని విన్నాను అని చెప్తుంది. కే మాట్లాడుతూ, అదంతా రూమర్సే అంటూ, ప్రిన్స్ నువ్వు అనుకునేలాంటి వాడు కాదు, చాలా మంచివాడు, జనాలకి తెలిసిందంతా తప్పు అని చెప్తుంది. యూనే కే మాటలు విని చాలా ఇంప్రెస్ అవుతుంది. యూనే మాట్లాడుతూ, మీరు పక్కన వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు, ఎవరు తప్పు చేసినా అస్సలు సహించలేరు, అందుకే మీరు నాకు బాగా నచ్చారు, మీరు నా ఫ్రెండ్ గా ఉంటారా అని అడుగుతుంది. అది విని కే షాక్ అయ్యి, లేదు అది పాసిబుల్ కాదు అని యూనేకి చెప్తుంది. దాంతో యూనే అప్సెట్ అయ్యి, సారీ, అనాథైన నాతో
చీఫ్ మినిస్టర్ కూతురుకి ఫ్రెండ్షిప్పా, అలా అడగకుండా ఉండాల్సింది అని ఏడుస్తుంది. కే మాట్లాడుతూ లేదు లేదు అలాంటిదేం లేదు, నువ్వు చాలా మంచి అమ్మాయివి అంటూ తన ఫ్రెండ్షిప్ ని యాక్సెప్ట్ చేస్తుంది. యూనే అది విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ కే నిన్న నైట్ యూనేని ప్రిన్స్ ని కలవకుండా చేసినందుకు బాధపడుతుంది. అలాగే చేసిన తప్పును సరి చేసుకోవాలని ఫిక్స్ అవుతుంది. ఒక పక్క ప్రిన్స్ కింగ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ మీరు నన్ను కనుక్కోమన్న వ్యక్తిని పట్టుకోవడానికి నాకు ఇంకొంచెం టైం కావాలని అడుగుతాడు. కింగ్ మాట్లాడుతూ సరే అది అలాగే చెయ్యి, కానీ నువ్వు అర్జెంట్ గా చైనాకి వెళ్లి వాళ్ళతో మన రిలేషన్షిప్ స్ట్రాంగ్ చేసుకొనిరా అని చెప్తాడు. ప్రిన్స్ మాట్లాడుతూ నేను ఇప్పుడు చైనాకి వెళ్ళలేను, ఇక్కడ నేను చేయాల్సిన పని ఒకటి ఉంది, దాన్ని పూర్తి చేయాలని చెప్తాడు. కింగ్ మాట్లాడుతూ నీకేం పని ఉందో నేను తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. ప్రిన్స్ మాట్లాడుతూ నాకు ఒక అమ్మాయి బాగా నచ్చింది, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. కింగ్ అది విని నవ్వుతూ సరే నేను నీకు 3 నెలలు గడువిస్తున్నాను, దాని తర్వాత నువ్వు చైనాకు వెళ్ళాలని అంటాడు. ప్రిన్స్ కింగ్ పెట్టిన కండిషన్ కు అంగీకరించి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కింగ్ తన అసిస్టెంట్ తో మాట్లాడుతూ సడన్ గా తనకేమైంది, సడన్ గా పెళ్ళంటున్నాడు, తన మీద ఒక కన్నేసి ఉంచండి, తను ఏం చేస్తున్నాడో నాకు చెప్పండి అని అంటాడు. ప్రిన్స్ కింగ్ దగ్గర నుండి వస్తుంటే తనకి తన గ్రాండ్ మదర్ ఎదురవుతుంది. గ్రాండ్ మదర్ మాట్లాడుతూ నువ్వెందుకు బాధగా ఉన్నావు, నేను చూసుకోవడానికి ఎవ్వరూ లేరు అందుకే అలా ఉన్నావు, ఏం బాధపడకు, నేను నీకోసం అందరు నోబుల్ అమ్మాయిల్ని పిలిచి పార్టీ ఏర్పాటు చేస్తాను, నువ్వు వాళ్ళలో నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకో అని చెప్తుంది. ప్రిన్స్ మాట్లాడుతూ నాకు ఎలాంటి అమ్మాయి కావాలో నేనే వెతుక్కుంటా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అది విని వాళ్ళ గ్రాండ్ మదర్ కి కోపం వస్తుంది. గ్రాండ్ మదర్ అసిస్టెంట్ మాట్లాడుతూ ఈ రోజు మార్నింగ్ ప్రిన్స్ గదిలో నుండి ఒక అమ్మాయి బయటకు వెళ్ళిందంట, అంటే తనకి ఎవరో అమ్మాయితో సంబంధం ఉంది అని చెప్తుంది. కే చాలా బాధగా ఉంటుంది. కే మెయిడ్ తన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ మీరు సీక్రెట్ గా ఒకరిని డేట్ చేస్తున్నారని నాకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది. కే మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది. మెయిడ్ మాట్లాడుతూ ఈ రోజు ప్రిన్స్ గ్యోన్సాంగ్ అసిస్టెంట్ వెడ్డింగ్ ప్రపోజల్ తీసుకొని మన ఇంటికి వచ్చాడు అని అంటుంది. వెంటనే కే తన మెయిడ్ ఇద్దరు ఆపడానికి అక్కడ నుండి తన ఇంటికి వెళ్తారు. ఇంట్లో తన అన్నలు పేరెంట్స్ ఎవరూ లేకపోవడం వల్ల తప్పించుకుంటారు. ఒకవేళ ఎవరికన్నా విషయం తెలిస్తే ఎలా అని కే ఆలోచించి వెంటనే దాన్ని ఆపాలని డిసైడ్ అవుతుంది. దాంతో కే వెళ్లి గుర్రం మీద వస్తున్న ప్రిన్స్ కి అడ్డంగా నిల్చుంటుంది. తను చచ్చిపోతే అన్న యూనేకి ప్రిన్స్ కి తన మధ్యలో రానని అనుకుంటుంది. కానీ ప్రిన్స్ తనకేం కాకుండా చూసుకుంటాడు. ప్రిన్స్ కోపంగా మాట్లాడుతూ నిన్ను ఇంట్లో నుండి ఎక్కడికి వెళ్ళొద్దన్నానా, మరి బయటకు ఎందుకు వచ్చావు, నీకు పెళ్లికి ముందే చావాలనుందా అని అంటాడు. కే మాట్లాడుతూ నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని ఎప్పుడు చెప్పాను, నా ఇంటికి వెడ్డింగ్ ప్రపోజల్ ఎందుకు పంపించావు అని అడుగుతుంది. ప్రిన్స్ మాట్లాడుతూ ఒక అబ్బాయి అమ్మాయి నైట్ కలిసి స్పెండ్ చేస్తే పెళ్లి చేసుకోవాలిగా అని అంటాడు. కే మాట్లాడుతూ నైట్ ఏం జరిగిందో నాకు గుర్తులేదు అని అంటుంది. ప్రిన్స్ మాట్లాడుతూ కానీ నాకు గుర్తుంది, నేను ఇప్పటి వరకు ఏ అమ్మాయి విషయంలో ఇన్వాల్వ్ అవ్వలేదు అని అంటాడు. కే మాట్లాడుతూ అదంతా నాకు తెలీదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను అని చెప్తుంది. ప్రిన్స్ మాట్లాడుతూ అంటే నువ్వు కావాలని నన్ను తప్పుదారి పట్టించావా, నీకు తెలీదా దీనికి ఎంత పెద్ద శిక్ష పడుతుందో, మీ అమ్మా నాన్నలు మీ అన్నలు అందరినీ అవమానించి విలేజ్ లో అందరి ముందు చంపేస్తారు, అప్పుడు నువ్వెంత బతిమలాన్నా నేను ఇప్పటి వరకు ఎవ్వరికి ఇవ్వనంత ఘోరమైన చావు నీకు చూపిస్తాను అని అంటాడు. అప్పుడే చాసన్ వాళ్ళ చిన్నన్న అటువైపుగా చూస్తూ ఉంటాడు. దాంతో కే ప్రిన్స్ ని లాగుతుంది. ఇద్దరు పొదల వెనకాల దాక్కుంటారు. అలా ఇద్దరు దగ్గరగా ఉండడం వల్ల కే ప్రిన్స్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో చూస్తూ ఉంటుంది. ప్రిన్స్ మాట్లాడుతూ నువ్వు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించవా అని అడుగుతాడు. కే స్పృహలోకి వచ్చి మాట్లాడుతూ నేను మా ఫ్యామిలీ గురించే ఆలోచిస్తున్నాను, నేను వాళ్ళకున్న ఒకే ఒక కూతుర్ని, సడన్ గా నా పెళ్ళంటే వాళ్ళు షాక్ అవుతారు, నాకు 3 days టైం ఇస్తే నేనే వాళ్ళకి పెళ్లి విషయం చెప్తాను అని అంటుంది. ప్రిన్స్ మాట్లాడుతూ 3 days కంటే ఎక్కువ టైం ఇవ్వలేను, ఒకవేళ కానీ ఇక్కడ నుండి పారిపోదాం అనుకుంటే మాత్రం అది నీ తప్పు, నాకు తెలియకుండా ఈ విలేజ్ దాటి ఎవ్వరు వెళ్ళలేరు అని చెప్తాడు. ఇంటికి వచ్చిన వెంటనే కే పారిపోవడానికి బట్టలన్నీ ప్యాక్ చేసుకుంటుంది. మెయిడ్ కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది. కే మాట్లాడుతూ ప్రిన్స్ కి పిచ్చి పట్టింది, మళ్ళీ 3 days లో నాకు వెడ్డింగ్ ప్రపోజల్ పంపిస్తాడంట, అందుకే అర్జెంట్ గా పారిపోవాలని అంటుంది. మెయిడ్ మాట్లాడుతూ అతను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది, అతను ఒక ప్రిన్స్, పైగా చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు, అతను పెళ్లి చేసుకుంటే మీరు అనుకున్నట్టే మీకు రెస్పెక్ట్ చాలా వస్తుంది, మీకు ఎక్కువగా రెస్పెక్ట్ వచ్చి అతన్ని పెళ్లి చేసుకోవాలన్నదే కదా మీ కల అని అంటుంది. కే మాట్లాడుతూ నాకు స్టోరీలో మెయిన్ లీడ్ అవ్వాలని లేదు, ఎప్పుడైనా మెయిన్ లీడ్ లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అయినా ప్రిన్స్ పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు వేరే ఉన్నారు, అందుకే వీలైనంత ఫాస్ట్ గా నేను పారిపోవాలని అంటుంది. వాళ్ళిద్దరూ అది మాట్లాడుకుంటున్న టైంలో దోహా అక్కడికి వస్తుంది. మెయిడ్ దోహాన్ ఆపి చాసన్ పర్మిషన్ లేకుండా ఈ రూమ్ లోకి రావడానికి వీల్లేదు అని చెప్తుంది. వెంటనే దోహా మెయిడ్ చంప మీద కొడుతుంది. కే దోహాతో మాట్లాడుతూ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది. దోహా మాట్లాడుతూ నైట్ నువ్వు క్లబ్ లో సడన్ గా మాయమైపోయావు, మార్నింగ్ నువ్వు ప్రిన్స్ రూమ్ లో నుండి బయటికి వచ్చావని విన్నాను, నైట్ నువ్వు ప్రిన్స్ ని మీట్ అయ్యావా అని అడుగుతుంది. కే మాట్లాడుతూ నైట్ నేను బాగా తాగాను, నాకేం గుర్తులేదు అని చెప్తుంది. దోహా
నైట్ చాసన్ గురించి విన్న రూమర్ నిజమే అని అనుకుంటుంది. దాంతో దోహా కేతో మాట్లాడుతూ నీకెంత ధైర్యం, నాతో ఫ్రెండ్షిప్ చేసి నన్ను మోసం చేస్తావా అని అంటుంది. కే దోహా టీ కప్ ని తీసుకోవడం చూస్తుంది. నోవెల్ ప్రకారం దోహా యూనే ప్రిన్స్ గురించి తెలిసినప్పుడు యూనే ముఖం మీద వాటర్ పోసింది గుర్తుకు వచ్చి ఫ్యాన్ తన మొహం అడ్డు పెట్టుకుంటుంది. దోహా అప్పుడే టీ కే మొహం మీద పోస్తుంది. తన ఫ్యాన్ అడ్డు పెట్టడం వల్ల టీ రిఫ్లెక్ట్ అయి దోహా మొహం మీద పడుతుంది. దాంతో దోహా కేతో కోపంగా మాట్లాడుతూ నువ్వు చేసిన ఈ అవమానాన్ని నేను రివెంజ్ తీర్చుకుంటాను అని అంటుంది. జొన్సు మొత్తం విలేజ్ వ్యూ అంతా కనిపించే ప్లేస్ లో నిల్చొని విలేజ్ వ్యూ చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ప్రిన్స్ వస్తాడు. జొన్సు మాట్లాడుతూ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. ప్రిన్స్ మాట్లాడుతూ నువ్వే కదా విలేజ్ మొత్తంలో ఈ ప్లేస్ చాలా బాగుంటుందన్నావు, అందుకే చూడ్డానికి వచ్చాను, నీ బైనాక్లస్ నాకు ఇవ్వు అంటాడు. జున్సు బైనాక్లస్ ఇరిగిపోవడంతో ప్రిన్స్ జున్సుతో నేను నీకు కొత్త బైనాక్లస్ ని కొనిస్తా అని చెప్తాడు. జున్సు మాట్లాడుతూ ఎందుకు నాతో అంత కైండ్ గా ఉన్నావు అని అడుగుతాడు. ప్రిన్స్ మాట్లాడుతూ నేను ఈ ప్లేస్ కి ఫస్ట్ టైం వచ్చాను, అందుకే నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, అయినా నువ్వు నా ఫ్రెండ్ కదా, ఆ మాత్రం చేయలేనా అని అంటాడు. కానీ ప్రిన్స్ అక్కడికి వచ్చి బైనాక్లస్ తీసుకుంది కేవలం కే ఏం ప్లాన్ చేస్తుందో తెలుసుకోవడానికి. కే మెయిడ్ ఇద్దరు విలేజ్ నుండి బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తారు. కానీ ప్రిన్స్ గార్డ్స్ తనను అక్కడి నుండి వెళ్ళిపోకుండా ఆపుతారు. కే హెల్త్ బాగాలేదని యాక్టింగ్ చేస్తుంది, అయినా వాళ్ళు పంపించరు. దాంతో మారువేషం వేసుకొని వచ్చి ఎస్కేప్ అవుదాం అనుకుంటుంది. కానీ ప్రిన్స్ కి కే గురించి ముందే అన్ని తెలిసి అన్ని మారువేషాల్లో తను ఎలా ఉంటుందో డ్రాయింగ్స్ వేపిస్తాడు. కే అది చూసి చాలా షాక్ అవుతుంది. గార్డ్స్ ఏం చేసినా పంపించకపోయేసరికి కే డల్ గా కూర్చొని ఉంటుంది. దాంతో మెయిడ్ ఒక ఐడియా ఇస్తుంది, ప్రిన్స్ కి నచ్చినట్టుగా బిహేవ్ చేయండి, ప్రిన్సే మిమ్మల్ని వదిలేస్తాడు అని అంటుంది. పొద్దున్నే కే దారుణంగా రెడీ అయి చేత్తో మట్టిని తవ్వుతూ ఉంటుంది. కే ప్రిన్స్ దగ్గరికి వచ్చినప్పుడు తన దగ్గర బాగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. కే ప్రిన్స్ ముందు నేను రోజు ఇలాగే ఉంటాను అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. కే కావాలని నవెల్లో ఏదైతే ప్రిన్స్ కి నచ్చదో అలా రెడీ అవుతుంది. కానీ ప్రిన్స్ తను అలా ఉన్నా కూడా పొద్దున్నే తను చేసే హార్డ్ వర్క్ ని పొగుడతాడు. ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని కే వేరే ప్లాన్ వేస్తుంది. నగలు, డ్రెస్సులు వాటి మీద ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే క్రూయల్ ఉమెన్ గా యాక్ట్ చేయాలని ప్లాన్ వేసి మొత్తం వంటి నిండా నగలు ధరించి మెయిడ్ అన్ని నగలు ఎందుకంటే ప్రిన్స్ ముందు తను తిడుతుంది. అది చూసి కూడా ప్రిన్స్ తగ్గడు. ప్రిన్స్ కేతో మాట్లాడుతూ నువ్వు నాకు కాబోయే భార్యవి, ఎన్ని కావాలంటే అన్ని నగలు కొనిపెట్టగలను అని అంటాడు. ఎన్ని ప్లాన్స్ వేసినా వర్కౌట్ అవ్వట్లేదని నైట్ డైరెక్ట్ గా ప్రిన్స్ దగ్గరికి వెళ్లి మన డెస్టినీస్ మ్యాచ్ అవ్వట్లేదని చెప్తుంది. నా విధి ప్రకారం నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు త్వరగా చచ్చిపోతావు అని కే చెప్తుంది. ప్రిన్స్ మాట్లాడుతూ నాకు ఎక్కువ కాలం బ్రతకాలని లేదు, అయినా నేను చేయాల్సిన పనులు ఎలాగో చేయలేకపోతున్నాను అని అంటాడు. కే మాట్లాడుతూ నువ్వు నా గురించి పట్టించుకోవా, నువ్వు చనిపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను అని అంటుంది. ప్రిన్స్ మాట్లాడుతూ దాంట్లో ఏముంది, నేను సంపాదించిన ఆస్తి అంతా నీకే దక్కుతుంది, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, రెండో పెళ్లి చేసుకోవడానికి మాత్రం నేను ఒప్పుకోను అని అంటాడు. ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వకపోవడంతో పక్క రోజు టెంపుల్ కి వెళ్లి సన్యాసం పుచ్చుకుందాం అని అనుకుంటుంది. ప్రిన్స్ అక్కడికి వెళ్లి తనని టెంపుల్లో జాయిన్ అవ్వకుండా ఆపుతాడు. ఇంకిలా కాదని రాత్రి అడవి దారిలో పారిపోదామని కే ప్లాన్ వేసి నైట్ వెళ్తుంది. దారిలో తనకి గుండాలు ఎదురవుతారు. అప్పుడే అటుగా వెళ్తున్న జంగ్సు కే ఆపదలో ఉండడం చూసి అక్కడికి వస్తాడు. జంగ్సు కేని గుండాల నుండి కాపాడతాడు. కే జంగ్సుని చూసి చాలా ఇంప్రెస్ అవుతుంది. వాళ్ళిద్దరూ తిరిగి విలేజ్ లోకి వెళ్తూ మాట్లాడుకుంటున్న మాటల్లో తెలుస్తుంది ఆ రోజు క్లబ్ లో కే కాక్టైల్స్ చేయడం జంగ్సు చూశాడని. జంగ్సు కే చేసిన కాక్టైల్స్ ని చూసి ఇంప్రెస్ అయ్యి జంగ్సు కేతో మాట్లాడుతూ నువ్వు నా క్లబ్ లో జాయిన్ అవుతావా అని అడుగుతాడు. యాక్చువల్ గా జంగ్సు ఆస్ట్రాలజీకి సంబంధించిన క్లబ్ ని క్రియేట్ చేస్తాడు. ఆ క్లబ్ లో అందరూ కలిసి మందు తాగుతూ స్టార్స్, ప్లానెట్స్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. కే విలేజ్ నుండి పారిపోవాలి కాబట్టి ఆ క్లబ్ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తుంది. కానీ జంగ్సు ఒక్కసారైనా తన క్లబ్ కి రావాలని పట్టుపడతాడు. ఒక పక్క ప్రిన్స్ ఇందాక కేన్ అటాక్ చేసిన గూండాలను కొట్టి నా భార్యను తాకడానికి ఎంత ధైర్యం అని అంటాడు. గూండాలిద్దరూ తను మీ కాబోయే భార్య అయితే వేరే అబ్బాయి చేపట్టుకొని ఇక్కడ నుండి ఎలా పారిపోయింది అని అంటారు. అది విని ప్రిన్స్ జెల్సీతో కే ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్తాడు. అప్పుడే కే జంగ్సుకి తన క్లబ్ కి వస్తానని ప్రామిస్ వేయడం చూస్తాడు. దాంతో ప్రిన్స్ కేతో మాట్లాడుతూ నువ్వు నా పర్మిషన్ లేకుండా ఏ అబ్బాయిని మీట్ అవ్వడానికి లేదు అని అంటాడు. జంగ్సు ప్రిన్స్ తో మాట్లాడుతూ ఎందుకు, తనతో నీకేం సంబంధం, తనతో నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటాడు. అదే టైంలో చాసన్ ముగ్గురు అన్నలు చాసన్ ని చూసి అక్కడికి వస్తారు. అప్పుడే ప్రిన్స్ తను చాసన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడని చెప్పబోతాడు. కానీ చాసన్ వాళ్ళ అన్నలు ఉండడంతో కే ప్రిన్స్ ని ఆ మాట
చెప్పకుండా ఆపబోతుంది. ఇప్పుడే కేకి నెక్ పెయిన్ వచ్చి కింద పడిపోబోతుంది. జంగ్సు తనని పట్టుకోబోతుంటే ప్రిన్స్ జంగ్సు చైన్ నెట్టేసి ప్రిన్స్ కేని పట్టుకుంటాడు. కడితో ఎపిసోడ్ 2 ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కావాలో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.